హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఈవినింగ్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఈవినింగ్ టైంలో గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నాను అందరికీ. ఆఫ్టర్నూన్ చూస్తున్న వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్, ఈవినింగ్ చూస్తున్న వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అంబూర్ స్టైల్లో మనము ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనము కొంచెం మసాలాలు చాలా తగ్గిస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక ట్రిప్ అనేది ఉందండి. ఆ టిప్ చూసినారంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో మనము ఎక్కువ మసాలాలు అవి ఇవి తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకు యాసిడిటీ అనేది కూడా లైట్గా ఫామ్ అయిపోద్ది. సో అలా కాకోకుండా సింపుల్గా కానీ టేస్టీగా ఎలా చేయాలో మనము ఇందులో చూసుకుందామండి. చూడండి ఆ గ్రేవీ, ఆ కలర్, అసలు నేను కలర్ యూస్ చేయలేదండి. అసలు బిర్యానీలోకి కలర్ ఎవరు యూస్ చేయొద్దండి, బాగుండదు. ఆ కలర్ చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే టెంప్టీగా ఉంది కదా. సరే అండి, మనం ఈసారి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ తీసుకున్నాను నేనైతే. మీ దగ్గర బిర్యానీ ప్లేట్ అంటే బిర్యానీ టైప్ గిన్నెలు ఉంటాయి కదా చేయడానికి, అవి మీకు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర అయితే పెద్ద కుక్కర్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఎలా మగ్గాలంటే బాగా బ్రౌన్ వచ్చేసేయాలి. వీటిని అన్నిటిని తీసేసి బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి మనం. వీటి వల్లనే అండి టేస్ట్ వస్తుంది బిర్యానీకి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇవన్నీ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఇవి మన దగ్గర అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదండి, బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగము, 2 యాలకులు, బిర్యానీ లీఫు, బనానా లీఫు, స్టారు, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ బాగా వేసేసి బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. మెయిన్ ఇక్కడ చెప్తున్న సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ఎందుకంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ మొత్తం బయట వస్తాయి. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లము ఎల్లిగడ్డపాయ పేస్ట్ వేసుకున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కూడా ఒక లాంగ్ వీడియో చూసి పెడతానండి. నాకైతే దగ్గర 25 డేస్ అలా వస్తుందండి. 1/2 kg నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానంటే. ఏం లేదండి, మనము పేస్ట్ చేసేటప్పుడు 2 లవంగాలు, 1 చెక్క వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఏ కర్రీలకైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎర్రటి టొమాటోస్ అండి. టొమాటోస్ బాగా రెడ్గా పండిండాలి. ఆ టొమాటోస్ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నామంటే అందులో ఉన్న వాటర్తోనే మనకు ఆనియన్ కూడా బాగా సాఫ్ట్గా ఇది అవుతుందండి. టేస్ట్కి తగ్గటువంటి ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ టొమాటో ఫ్రై అయిన తర్వాత గుప్పెడంత కొత్తిమీర, కొంచెం కొంచెం వచ్చేసి మెంతి అంటే పుదీనా అండి, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మరీ పుదీనా ఫ్లేవర్ ఉంటే ఏం బాగుండదు. మీకు నచ్చితే ఫ్లేవర్ వేసుకోండి, కానీ అమూర్ బిర్యానీకి అలా బాగుండదండి, ఇలానే బాగుంటుంది. పుదీనా కొంచెం తక్కువ వేసుకోండి. కొత్తిమీర మాత్రం గుప్పెడు వేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అయినాక ఆ స్మెల్ అనేది మనకి బాగా తగులుతూ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది అసలు. చూడండి ఎంత బాగుందో చూడండి. బాగా ఫ్రై చేసుకొని అంటే మనము 2 గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ మనకు స్కిప్ అయిపోయింది వీడియో, సారీ ఫర్ దట్. ఇంకా తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి నేనైతే కేజీ చికెన్కి కేజీ చికెన్కి నేను 1/2 kg రైస్ పెట్టుకున్నానండి. అలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే 50-50 ఉంటే బాగుండదండి. కొంచెం పీసెస్ ఎక్కువ ఉంటే మా ఇంట్లో పీసెస్ బాగా తింటారు కాబట్టి నేను కేజీకి 1/2 kg రైస్ వేసుకున్నాను. ఇది వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలా అండి. అంటే అన్ని స్పైసెస్ మీడియం ఫ్లేమ్ పైన రోస్ట్ చేసి వాటిని నేను కొట్టుకున్నాను. అది కూడా నేను వీడియో చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను. అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి.
అంటే పీసెస్‌కి ఈ మనం వేసినటువంటి కొత్తిమీర, పుదీనా, స్పైసెసు, జింజర్ గార్లిక్ పేస్టు, ఈ టమోటా ఫ్లేవరు, ఆనియన్ ఫ్లేవరు ఇవి మొత్తం బాగా పట్టుకుంటాయండి. తర్వాత కొంచెము ధనియా పౌడర్ వేసుకున్నానండి నేను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాక్సిమం ఇక్కడనే మీకు చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది. మళ్ళీ ఉడుకుతుందో, ఉడకదో అన్న టెన్షన్ ఏం పడకండి. మొత్తం ఇక్కడనే బాగా మనకు 70% బాగా బాయిల్ అయిపోద్దన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడండి బాగా ఇదవుతుంది. నేనొచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అండి నేను ఇది పెట్టుకున్నాను రైసు. ఈ గ్లాస్‌తో 1 గ్లాస్ వేసినాను. మెజర్‌మెంట్ తీసుకోవాలండి. ఆ గ్లాస్‌తో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనము. నేనైతే 1 గ్లాస్ 1 గ్లాస్ బియ్యం వేసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ ఏసేసుకున్నాను. చూడండి. ఇప్పుడు కొన్ని మనము ఫస్ట్‌లో ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాం గదా! ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్ మనకు అందులోకి మొత్తం బాగా ఫార్మ్ అయితది కాబట్టి చాలా బావుంటది. ఆ ఫ్లేవర్ చాలా చాలా బావుంటది. ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాగా ఒకసారి. తర్వాత బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనము పెట్టుకున్నటువంటి రైస్ వేసేసి పెట్టుకోవాలనమాట. బాగా వేసేసి. బాగా కొంచెం బాగా కలిపెట్టుకోవాలండి. లేకపోతేనా కింద వచ్చేసి అడుగు అంటుకుపోతది. అలా లేకోకుండా బాగా కలిపెట్టుకోవాలి. చాలా బావుంటది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లలు కూడా తినవచ్చు. ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్ కాదు కదా! గ్యాస్ ప్రాబ్లమ్ గూడా రాదు. మంచిగుంటదండి. ఇందులో చూసినారు కదా! ఎటువంటి మనము వేరే వేరే ప్యాకెట్స్ మసాలాలు అలాంటివి ఏం మనం యూజ్ చేయట్లేదు. చాలా బావుంటది. తర్వాత బాగా బాయిల్ అవుతుంది కదా! చూడండి. కొంచెం అంటే ఒక 5 మినిట్స్ అలాగే వితౌట్ పైన క్లోజ్ లేకోకున్నా బాగా ఫ్రై చేసేసుకొని మనము బాగా ఇలా చేసేసుకున్నామంటే చాలా బావుంటది. ఇప్పుడు ఇలా ఉంది కదండీ! ఒక 20% బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని దమ్ పెట్టుకోవాలి. దమ్ ఎలా పెట్టుకోవాలో గూడా నేను చూపిస్తాను. అలా పెట్టుకున్నారంటే మీకు ఏ బిర్యానీకైనా దమ్ము సూపర్‌గొస్తదండి అస్సలు. అంటే మనకి రైసు ఒకటికొకటి అంటుకోదనమాట. విడివిడిగా వస్తది. బాగా పొడి పొడిగా వస్తది. ఎలా దమ్ పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. ఇలా 50% రైస్ ఉడికింది కదండీ! చూడండి, చూడండి 50% రైస్ ఉడికింది కదా! దానిపైన మనము కొత్తిమీరి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మీకు నచ్చితే జీడిపప్పు గూడా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇప్పుడు చూడండి దమ్ ఎలా పెట్టాలో చూద్దాం. వేసేసుకున్నాం కదా! ఇప్పటికి ఒక స్టెప్పు. ఇప్పుడు దమ్ వచ్చేసి మందమైన గిన్నండి. నేను నాన్ స్టిక్ పెనం పెట్టినాననమాట. దానిపైన కుక్కర్ పెట్టేసి నాన్ స్టిక్ పెనం పెట్టి కింద దానిపైన కుక్కర్ పెట్టినానండి నేను. మందందుండాలి ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే బిర్యానీ కిందొచ్చేసి మాడిపోతుంది. తర్వాత పైన క్లోజ్ చేసేసేయాలి. నేనొచ్చేసి వేరే ప్లేట్ పెట్టినానండి. అది మనకి కొంచెము పైన పట్టుకునేది ఉంది గదా! అలా ఉండకూడదు. ప్లెయిన్ ప్లేట్ పెట్టుకోవాలి. సో, నేను ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ తీసుకోవాలి. మనకి దమ్ము ఎలా అయింది అని తెలియడానికి ఒకే ఒక చిన్న ట్రిప్ అండి. పైన వాటర్ పెడతాం గదా! వాటర్ బబుల్స్ లాగా వస్తది. బబుల్స్ లాగా. ఆ బబుల్స్ వచ్చిందంటే అయిపోతదండి.